దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉంచండి మైక్ దూరం పెడతాను. చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ వందనాలండి. వందనానికి ప్రతి వందనం ఏదో అంటారు. అందరికీ హృదయపూర్వక వందనాలు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇంతవరకు చక్కగా అద్భుతమైన రీతిలో ఆరాధన నడిపించినటువంటి తండ్రి సమానులు శ్యామలరావు గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా సమయానుభావంతో ఎంత ఆలస్యముగా లేక సమయము పరిగిపెడుతున్నప్పటికి కూడా అన్ని కార్యక్రమాలని ఏది విడిచిపెట్టకుండా అందరినీ కలుపుకుంటూ చక్కగా నడిపించారు. వారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరొక మారు తెలియజేస్తూ అదేవిధంగా సంఘ పెద్దలు శ్రీధర్ గారికి, అదేవిధంగా సునీల్ గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సంగీతం అందించినటువంటి సంగీత బృందానికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. రోహిత్ అక్కడి నుంచి చెప్తున్నాడు. చాలా సంతోషం. అంటే సంఘంలో ప్రతి కార్యక్రమం కూడా ఈ విధంగా అన్నీ కలుపుకుంటూ చక్కగా అందరినీ సంతోషపడుతూ లేక అన్ని విషయాలలో దేవుని సంఘంలో ప్రతి ఒక్కరు కూడా నిలబడుతూ కార్యక్రమాలు ఈ విధంగా జరగడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయమై ఉంది. అదేవిధంగా చక్కటి ట్రాన్స్పోర్ట్ ఇచ్చినటువంటి రాక్ అండ్ శ్రీధర్ గారు, ఇంకా మన కార్లు ఉన్నటువంటి వారు చాలా చక్కగా సహకరిస్తున్నారు. వారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా అన్ని విషయాల్లో చక్కటి వంటలు చేసినటువంటి సహోదరులను బట్టి నేను సంతోషిస్తున్నాను. చక్కటి వంటలు కూడా సిద్ధపడి ఉన్నాయి. అందరికీ కూడా మరొక మారు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ తప్పక మనము వాక్యంలోనికి వెళదాము. వాక్యంలోకి వెళ్ళే కంటే ముందు ప్రాముఖ్యమైనటువంటి విషయము, మన ప్రియుడు నాగార్జున ఎక్కడున్నారు? అప్పుడే పనిలో పడిపోయాడు పాపం. ఉన్నాడా? ఓకే, వెరీ గుడ్. నాగార్జున మనందరికీ తెలిసినటువంటి విషయము. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన జీవితాన్ని నాగార్జునకు అనుగ్రహించినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా హాస్పిటల్లో తను మరణ పడకల పైన ఆ బిడ్డ ఉన్నప్పుడు నిజంగా ఎంతో దుఃఖించి సంఘమంతా కూడా ప్రార్థన చేశాము. నిజంగా ఆ యొక్క హాస్పిటల్కి కూడా వెళ్ళి ఆ టైంలో బిడ్డకు నూనె రాసి పద్మక్క గారు, ఇంకా శ్రీధర్ అన్న, అందరూ వదిన అందరూ కూడా వెళ్ళి, సునీల్ గారు వారు కూడా వెళ్ళి చక్కగా ప్రార్థన చేశారు. నిజంగా ప్రార్థన ఆ ప్రతిఫలము ఈరోజు మనము సజీవంగా చూస్తున్నటువంటి నాగార్జున అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు. ఎందుకనంటే మరొక విషయం కూడా, ఆ టైంలో చిట్టి మంచి నిర్ణయం తీసుకుని వాళ్ళ తమ్ముడు స్వదేశానికి తీసుకువెళ్ళి, చిట్టి కూడా వచ్చాడు. వెరీ గుడ్, నాకు ఇప్పుడే కనిపించాడు. స్వదేశానికి తీసుకువెళ్ళి దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించి కుటుంబానికి అప్పగించి మరలా తిరిగి రావడానికి దేవుడు కృప చూపించాడు. ఆ టైంలో నిజంగా ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి వారుగా ఏం జరుగుతుందో అనేటువంటి ఆ యొక్క నాగార్జున బట్టి, సహోదరుని బట్టి మేము ఎంతగానో చింతిస్తూ ప్రార్థన చేశాము. నిజంగా బిడ్డ యొక్క ఎంతో మంచి బిడ్డ, దేవుని యందు భయము కలిగినటువంటి వాడు, భక్తి కలిగినటువంటి వాడు. ఆయా పరిస్థితులను బట్టి దేవుని సన్నిధికి దూరం అవుతూ లోకంలో మరెప్పుడు కలవకుండా దేవుడు బిడ్డకు సహాయం చేయనట్లు సంఘంలో ప్రతి వారం కూడా బిడ్డ ఈ విధంగా ఉండి అనేక కార్యక్రమాల్లో పాలు పొందాలని కూడా నేను హృదయపూర్వకంగా బిడ్డకు తెలియచేస్తూ నాగార్జున బట్టి ఒకసారి చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయము, ఆన్ చేయండి టీవీ. ప్రాముఖ్యమైనటువంటి విషయము సంఘ పెద్దలు శ్రీధర్ గారు అనేక దినాల నుంచి తెలియచేస్తున్నారు, కారు విషయము. సో ఆ కారు దేవుని చిత్తమైతే మనము వచ్చే నెలలో కొనుక్కోవాల్సినటువంటి వారమై ఉన్నాము. ఈరోజు నూతనంగా వచ్చినటువంటి వారి కూడా వినండి, జస్ట్ మీరేమి తొందరపడొద్దు. కానీ అనేక మనకు మొదటి నుంచి ఉన్నటువంటి వారు కానీ సంఘంలో ఎంతో బాధ్యత కలిగినటువంటి వారు ప్రత్యేకించి మీరు ఈ విషయంలో చాలా ఘనముగా సహకరించాలని నేను ఈ దైవజన్యకు తెలియచేస్తున్నాను. అదేంటనంటే కనుక వచ్చే నెల మనము ఈ నెలాఖరికి కారు కొనుక్కోవాల్సినటువంటి వారమైనాం. కాబట్టి ఆ కారు విషయంలో ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా సహకరించాలని నేను ఆ మాటను తెలియచేస్తున్నాను. దేవుని చిత్తమైతే అది ఈ నెలలో వచ్చేటువంటి జీతాలలో నుంచి మనం ఈ నెలాఖరికి కనుక తీయగలిగితే కనుక, ఎందుకంటే నవంబర్లో వచ్చేటువంటి జీతాలు మనకు డిసెంబర్లో పండగ నిమిత్తము స్వదేశాలకు ఎక్కువ పంపించాలి. పండగ హడావిడి ఉంటుంది కాబట్టి మనకి డిసెంబర్లో అది ఈ నెలలో ఉన్నటువంటి వచ్చేటువంటి రాబడిలో ఒక శ్రేష్టమైనటువంటి కానుకను మనము దేవుని సన్నిధిలో సమర్పించగలిగితే
కనుక అది ఎంత వస్తుందో చూసి మన ప్రియులు ఈరోజు రాలేదు. వారి బంధువులు కూడా ఒకరు మరణించారు. ప్రియులు కళ్యాణ్ గారు, వారి సత్యమణి కుమారి గారు స్వదేశంలో ఒక బంధువులు మరణించినటువంటి కారణాన వారి రోజు రాలేనటువంటి పక్షాన. సో ఆ సహోదరులకి కారు విషయంలో కనుక మనము సహోదరులు కళ్యాణ్ గారికి ఆ బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆ యొక్క డబ్బులు తీసుకోవడం విషయంలో అయితే, ఆ డబ్బులు కలెక్షన్ విషయంలో అయితే మాత్రం మన ప్రియుడు ఏరి రాక్ ఎక్కడ ఉన్నారన్నా? రాక్ ఆ విషయాన్ని రాక్ ఏరండి ఉన్నారా? రాక్ అక్కడ బయటికి వెళ్ళారు. ఓకే. సో ఆ డబ్బులు కలెక్షన్ చేయడం విషయంలో మాత్రం ఆ బాధ్యతను రాక్కి అప్పగించడం జరుగుతుంది. కాబట్టి ఆయన లేరు కాబట్టి ఈ బాధ్యతను సతీమణి లక్ష్మి గారికి ఈ బుక్ అందజేస్తూ ఏదైనా ఎవరైతే ఇచ్చారో అవన్నీ రాసుకుని చక్కగా అకౌంట్ మెయింటైన్ చేయాలని ఈ యొక్క బాధ్యతను కూడా రాక్కి చెప్తూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఆ విషయంలో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. 6 నెలలు గడిచి 7వ నెలలో మనము కొనసాగబడుతున్నాం. ఈరోజు వరకు ఒక హృదయపూర్వకమైనటువంటి మీ కానుకలు తప్ప మరే విషయంలోనూ ఎప్పుడూ కూడా మనము ఎవరిని కూడా అడగలేదు, తీసుకోలేదు. ఇవన్నీ మీకు తెలుసు. కానీ ఈ విషయంలో అది కూడా మీ కొరకే. ఏసీ పని చేయట్లేదు, టైర్ పంచర్ అయింది, ఇంజిన్ ఆగిపోయింది అనేటువంటి మాటలు రాకుండా ఉండాలంటే శ్రేష్టమైన ఒక ఉన్నతమైనటువంటి కానుకనిస్తే వచ్చే కారు కూడా అలాగే ఉంటుంది. కారు ఎప్పుడు ఆగదు, ఏసీ బాగా పనిచేస్తుంది, అన్నీ బాగుంటాయి. ఎవరి కోసం? మన కొరకే. కాబట్టి ఆ విషయాన్ని గమనించినటువంటి వారమైతే కనుక ఎవరైనా ఇబ్బందులు ఉన్నటువంటి వారు దయచేసి ఇబ్బంది పడవద్దు. మీరు ఇప్పుడు కాకపోతే తర్వాతైనా ఆ కార్యాలను చేయొచ్చు. దేవుని కార్యము ఆగదు, ముందుకు కొనసాగుతుంది. కాబట్టి ఇబ్బందులు ఉన్నటువంటి వారు, ఏదైనా కష్టాల్లో అప్పులు ఇబ్బందులు ఉన్నటువంటి వారు మీరేమీ బాధపడొద్దు. ఉన్నటువంటి వారు, సంతోషంగా ఉన్నటువంటి వారు ఆ కార్యాన్ని సంతోషంగా చేయాల్సిందిగా మరొక మారు నేను తెలియచేస్తున్నాను. హల్లెలూయా. హృదయపూర్వకంగా ఇష్టపడినటువంటి వారు విషయాలన్నీ విన్నానన్న వారు స్తోత్రం చెప్తారు. ఒకసారి హల్లెలూయా. దేవునికి మహిమ. వాక్యంలోకి వెళదాము. వాక్యంలో కొన్ని నిమిషాలు నిజంగా ఎంత ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాము. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైనటువంటి ఆరాధన ద్వారా మన యొక్క ఆత్మలను, మన యొక్క ఆత్మలతో ఆయన ఆత్మ మిళితమయ్యి మనల్ని ఎంతగానో ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలోకి తీసుకెళ్ళినటువంటి దేవునికి మహిమ చెల్లిస్తూ ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మొదట 14వ వచనం. చెరపట్టబడినని తరిమెను. చాలమ్మా, 14వ వచనం మాత్రమే చూశారు కదా. 14వ వచనం. ఈ వాక్యంలో ఉన్నటువంటి లోతైనటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థం అవునట్టుగా చేయునుగాక. ఆమేన్. సో ఇక్కడ 14వ వచనంలో చెప్పబడినటువంటి మాటలు మనం చూసినప్పుడు అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని తన ఇంట పుట్టి అలవరచబడిన 308 మందిని వెంటబెట్టుకుని దాని మట్టుకి ఆ రాజులను తరిమెను. అబ్రహాము అదేవిధంగా తన సహోదరుడి కుమారుడైనటువంటి ఎవరు? లోతు వారిద్దరి గురించి మనకి ఆల్మోస్ట్ తెలిసినటువంటి వారమే. లోతు అబ్రహాము యొక్క తమ్ముడు కుమారుడు. సో ఇంచుమించుగా కొడుకు వరుస అవుతూ ఉంటాడు లోతు, అబ్రహాము యొక్క వారి రిలేషను. అయితే అబ్రహాము తన అన్యదేశము నుంచి దేవుడు ఏర్పరచుకుని తరువాత, అబ్రహాము పిలువబడినటువంటి ప్రాంతానికి వచ్చిన తరువాత దేవుని యొక్క అడుగు జాడలలో నడువబడుతున్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే కనుక లోతుకిని అబ్రహాముకి వారిద్దరికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, వారిద్దరికి ఉన్నటువంటి ఆ పనివారిని బట్టి, వారికి ఏం జరిగిందంటే ఆ పనివారి మధ్య వచ్చేటువంటి గొడవలను బట్టి చూస్తే వారు వేర్పాటు అవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఏమవ్వాల్సి వచ్చింది? 2 భాగాలుగా విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే ఆ పని వారి మధ్య వచ్చినటువంటి గొడవలు, లేకపోతే వారి మధ్య ఉన్నటువంటి ఆస్తి. ఒక 1000 గొర్రెలు ఉన్నాయనుకోండి, వారికి ఉన్నటువంటి ఒకటే స్థలంలో పెడితే వారు ఆ గొర్రెల్ని ఇది నా గొర్రె, ఇది నీ గొర్రె అని కొట్టుకోవడము, లేకపోతే నా మంచి గొర్రె నువ్వు తీసుకున్నావని యజమానులు బాగానే ఉన్నారు కానీ పని చేసేటువంటి వారు కొట్టుకున్నటువంటి లేకపోతే ఇబ్బంది పడినటువంటి సమయంలో వారు 2గా విడిపోయినటువంటి సందర్భం మనం జరుగుతుంది.
అయితే అబ్రహాం అయితే అక్కడే నిలిచి ఉన్నాడు. లోత్ అయితే మాత్రము సొదొమ గొమొర్రా పట్టణాల వైపు అతను వెళ్ళినట్టుగా మనము వాక్యం మనకు తెలిసినటువంటి విషయము. అయితే సొదొమ గొమొర్రా పట్టణాలకు వెళ్ళినటువంటి ఆ యొక్క లోతు ఆ జీవితంలో జరిగినటువంటి కొన్ని పరిస్థితులను బట్టి ఏం జరిగిందనంటే, లోతు ఉన్నటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను ఒక 5 రాజులు వచ్చి దానిని దోచుకోవడం జరిగింది. ఆ రాజులు వచ్చి దోచుకోవడం జరిగింది. అంటే లోతుకున్నటువంటి ఆస్తి కూడా అక్కడ ఏమైందంటే పోయినట్టుగా మనము గమనించగలము. అయితే పోసినటువంటి సమయంలో ఇలా పోయింది కాబట్టి ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి ఆ యొక్క అబ్రాహాము ఏం చేశాడు? అబ్రాహాము ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి 300 ఎంతమందమ్మా 318 మందిని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ రాజులను ఓడించి తన ఆస్తులను తన సమస్తాన్ని మరలా తిరిగి తీసుకొచ్చినట్టుగా మనము గమనించగలుగుతున్నాం. అయితే అబ్రహాము గురించి మనం ఒకసారి ఆలోచించగలిగితే గనక, అబ్రహాము చాలా సాత్వికుడు, అబ్రహాము చాలా మౌనముగా ఉన్నటువంటి వ్యక్తి. అబ్రహాము తన జీవితంలో ఏ రోజు కోపపడినటువంటి విధానము కానీ, అబ్రహాము తన జీవితంలో దేవునిని ఎదిరించినట్టుగా కానీ, దేవుని మాట ధిక్కరించినట్టుగా కానీ ఏ సమయంలో కూడా మనకు కనబడదు. అయితే ఇంత సడన్గా అంత రాజులను ఎదుర్కొనేటువంటి ఆ యుద్ధ పటిమ, ఆ ఎదుర్కొనేటువంటి స్వభావము ఏ విధంగా తనకు వచ్చిందని మనం ఆలోచించినప్పుడు, తన పూర్తిగా సరౌండింగ్ అంటే దేవునికి సరౌండ్ అయినటువంటి వ్యక్తిగా మనము చూడగలుగుతున్నాము. వాక్యాన్ని వినిచున్నటువంటి మన జీవితాల్లో దేవునికి సరౌండ్ అంటే దేవునికి మనము పూర్తిగా లోబడగలిగితే గనక, మనము చేసేటువంటి ప్రార్థన విషయంలో కానీ, మనం చేసేటువంటి మొక్కుబడుల విషయంలో కానీ, మనం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కానీ ఆయనను మనము పూర్తిగా ఇది నీ వలనే సాధ్యము ప్రభువా, ఇది నీవు మాత్రమే చేయగలవు ప్రభువా అని మనము వేడుకున్నటువంటి సమయంలో దానిని తప్పక ఆ విషయంలో విజయాన్ని అనుగ్రహించేటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనము నమ్ముకున్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి సాత్వికముగా ఉన్నటువంటి ఆ అబ్రాము అప్పటికింకా పేరు మార్చబడలేదు కాబట్టి ఆయన పేరు అబ్రాము. ఆ పేరు మార్చబడిన తరువాత ఆయన పేరు అబ్రహాముగా మనకు చూస్తూ ఉంటాం. అయితే ఆ అబ్రాము వెళ్ళి యుద్ధము చేసి తనతో ఉన్నటువంటి 318 మందిని వెంట పెట్టుకుని వెళ్ళి యుద్ధము చేసి అక్కడ తన తమ్ముడు కొడుకైన లోతు సంపాదన విడిపించి తీసుకొచ్చినట్టుగా మనము చూడగలుగుతున్నాము. అదే అధ్యాయంలో 12వ వచనం ఒకసారి చూస్తే గనక, మరియు అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా చూస్తున్నారు కదా, తన ఆస్తిని అంతటి కూడా చక్కగా ఇక్కడ తన పెదనాన్న లేకపోతే ఆ వరుసలో ఉన్నటువంటి అబ్రాహాముతో కలిసి ఉండాల్సినటువంటి వ్యక్తి ఏదైతే ఆస్తిని పోగొట్టుకున్నాడో ఆ పోగొట్టుకున్నటువంటి ఆస్తి యొక్క ఆ విలువను తిరిగి తీసుకొచ్చినాడు. అంటే అబ్రహాము జీవితంలో తన యొక్క సొంత బంధానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనము గమనించగలగాలి. తన సొంత అన్న కొడుకు జరిగిన నష్టాన్ని ఏ విధంగా తీసుకొచ్చాడన్న విషయాన్ని మనం గ్రహించగలగాలి. అబ్రహాము దేవునికి యథార్థముగా నమ్మకముగా ఏ విధంగా ఉన్నటువంటి వ్యక్తి అనేది, అబ్రహాము తన ఎంత సాత్వికుడు, నెమ్మదైనటువంటి వ్యక్తి, దేవుని మాట వినగానే అవును అని ముందుకు వెళ్ళిపోయేటువంటి వ్యక్తే కానీ ఏ రోజు దేవుని మాట వ్యతిరేకించినటువంటి వ్యక్తి కాదు. మరొక వచనం చూస్తే కనుక 11వ వచనం కూడా చూద్దాం. పట్టుకొని పోరు. ఇదంతా కూడా జరిగిపోయినటువంటి నష్టముగా మనకు కనబడుతుంది. అయితే ఈ జరిగిపోయిన నష్టంలో తను తిరిగి తీసుకొచ్చినటువంటి, అంటే ఈ మాటలో మనం ఒకసారి ఆలోచించగలిగితే గనక, దేవుని యందు ఎంత భయము భక్తి మనము కలిగి ఉన్నప్పటికీ కూడా, కలిగి ఉన్నటువంటి సమయంలో కూడా ఏదైనా ఒక ప్రమాదమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, నిజంగా అక్కడ వచ్చింది ఏంటంటే తన ఆస్తిని కొల్లగొట్టాడు కాబట్టి ఆ ఆస్తిని తిరిగి తీసుకురావాలి. ఒకవేళ మన జీవితంలో మనకున్నటువంటి పరిస్థితులు, మనకు అంత ఆస్తులు లేకపోయినా, నిజంగా ఒక యుద్ధ ప్రాతిపదికన మన ఆరోగ్య విషయంలోనే మన మీద ఒకటి దాడి చేసింది,
లేకపోతే అప్పుల విషయంలో ఒక బాధాకరమైనటువంటి ఒక దాడి మన మీదకి వచ్చింది. ఆ దాడి విషయంలో, ఆ అప్పుల విషయంలో, లేకపోతే ఆ అనారోగ్య పరిస్థితుల్లో, లేకపోతే కుటుంబాల మధ్యలో ఉన్నటువంటి సమస్యను బట్టి, భార్యాభర్తల మీద మధ్యలో ఉన్నటువంటి సమస్యను బట్టి ఆ వచ్చినటువంటి ఆ దాడి ఏదైతే ఉందో, ఇదిగో దేవుని కృపను బట్టి నీవు దైవికంగా ఉండి నీవు ప్రార్థనాపూర్వకంగా ఉంటే గనక నీవు ఆ విషయంలో విజయాన్ని నీ సొంతం చేసేటువంటి వాడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విజయంలో గనక, ఆ ఎదురైనటువంటి ఆ సమస్యలో గనక నీవు నిలబడితే గనక అబ్రహాము వలె నీవు గొప్ప విజయాన్ని సాధించగలవు. ఇక్కడ అబ్రహాములో ఉన్నటువంటి ఆ యొక్క ఆ యుద్ధ ఆ ప్రతిభ ఏదైతే ఉందో, అప్పుడు అబ్రహాములో ఉన్నటువంటి ఆ ప్రతిభ ఇప్పటి వరకు అది కొనసాగుతూనే వస్తుంది. ఇప్పుడున్నటువంటి ఇజ్రాయేల్ పరిస్థితి మనం చూసినప్పుడు దేనికైనా ప్రపంచానికి ఒక దిక్చూచిగా మనకు కనబడుతుంది. ఇజ్రాయేలు అని మనం ఒకసారి ఆలోచించగలిగితే గనక ఎవరి పేరు ఇజ్రాయేలుగా మార్చబడింది? ఎవరు చెప్తారు? ఎవరి పేరండి? యాకోబు పేరు ఇజ్రాయేలుగా మార్చబడింది కదా. యాకోబుకి ఎంతమంది భార్యలు? 2 భార్యలు, 2 పనికత్తులు. మొత్తం ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. ఎంతమంది కుమార్తెలు? 1 కుమార్తె కదా. 2 భార్యలు, 2 పనికెత్తులు, 12 మంది కుమారులు, 1 కుమార్తె. సో ఇట్లాంటి కుటుంబమైనటువంటి ఆ అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు, యాకోబుల సంతానము. ఆ యాకోబు పేరే ఇజ్రాయేలుగా పిలువబడింది. ఇజ్రాయేలీలు అంటే 12 గోత్రాలు. ఆ 12 గోత్రాలు ఆ కాలం నుండి ఈ కాలము వరకు ఆ రాజ్యము వారిదిగానే ఉంది. ఎప్పుడైతే తన జీవిస్తున్నటువంటి ఆ పరిస్థితిలో ఎప్పుడైతే కరువు వచ్చిందో, ఆ కరువు వచ్చినటువంటి కారణాన్ని బట్టి ఆయన ఐగుప్తుకి వెళ్ళినట్టు మనకు తెలుసు. అప్పటికున్నటువంటి ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఇంచుమించుగా 430 సంవత్సరాలు వేతనపడి, శ్రమపడి, ఆ శ్రమలో నుంచి మరలా వారు వెనక్కి తిరిగి వచ్చినట్టుగా మనము గ్రహించగలము. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఆలోచిస్తే గనక ఈ మొన్న మధ్య ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ మనం ఆలోచించగలిగితే గనక ఏదైతే వారు ఆ దేశాన్ని నుంచి తిరిగి వస్తున్నారో, అంటే ఆ శ్రమలో నుంచి, ఐగుప్తు అనేటప్పటికీ శ్రమకు సాదృశ్యము, ఐగుప్తు అనేటప్పటికీ ఒక సంఖ్యలకు సాదృశ్యము. ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు అక్కడ బందీలుగా ఉండిపోయినటువంటి వారిని దేవుడే బయటకు తీసుకొస్తున్నటువంటి సందర్భము. అయితే ఆ బయటకు తీసుకొస్తున్నటువంటి ఆ సందర్భంలోనే వారు చేసినటువంటి ఒక గొప్ప పండగ, లేకపోతే ఒక గొప్ప విషయం ఏంటంటే సుక్కోతు అనేటువంటి పండగ వారు ఆదరించినట్టుగా మనము చూడగలుగుతున్నాము. అయితే ఎప్పుడైతే వారు సుక్కోతు పండగ ఆచరించారో, గత 29వ తారీఖు 9వ నెల, ఈ 10వ నెల వచ్చింది కదా, 6వ తారీఖు. ఈ 6వ తారీఖు ఆఖరి రోజు. ఎందుకంటే ఆ పండగ వారు ఆచరించాల్సింది ఎన్ని దినాలంటే గనక 7 నెలలు. ఒకసారి లేవీకాండము 23, 29లో మనం చూడగలిగితే గనక, లేవీకాండము 29 అవట్లేదు ఎందుకు ఇది, 23, 39 ఒకసారి. అమ్మా 7 దినముల పండుగ ఆచరింపవలెను. సో ఆ 7 దినాల పండుగ కారణం ఏంటంటే కనుక, ఎప్పుడైతే ఇజ్రాయేలీలు ఆ బంధకంలో నుంచి, ఐగుప్తులో నుంచి వారు తిరిగి బయటకు వస్తున్నారో, ఆ తిరిగి వస్తున్నటువంటి కారణాన్ని బట్టి 7 దినాల పండుగ మీరు ఆచరించాలి. గత 6వ తారీఖున గత శుక్రవారం జరిగినటువంటి ఆ ఇజ్రాయేల్ దేశంలో జరిగినటువంటి ఆ పండగే ఆ సుక్కోతు పండగ. అందరికి ఇంచుమించుగా అందరూ యూట్యూబ్లు చూసి ఆ న్యూస్ని తెలుసుకుంటున్నాము. ఆ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వారము. ఆ దేశంలో జరిగినటువంటి ఇశ్రాయేలు గురించి మనం తెలిసిన యాకోబు సంతానము 12 సంతానమే ఇజ్రాయేలులై ఉన్నారు. ఆ ఇజ్రాయేలీలు చేస్తున్నటువంటి ఆ పండగే ఆ కారణాన్ని వారు 6వ తారీఖు దాటిన తర్వాత 7వ తారీఖున ఉదయాన్నే వారు బాంబులు దాడిని మనకు చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఏది? ఆ పండగ కారణంగానే. ఇక్కడ రాయబడినటువంటి ఆ లేవీకాండము 23:39లో రాయబడినటువంటి ఆ పండగ, ఆ వాతావరణంలో వారు ఉన్నారు. ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే కనుక, ఇప్పటికీ అసలు పరిశుద్ధ గ్రంథములో తోరా ధర్మశాస్త్రమును ఏమాత్రము కూడా వారు
తూచా తప్పకుండా పాటించేటువంటి వారు ఇశ్రాయేలీలు. ఈరోజు ప్రపంచానికి ఒక దిక్చూచిగా కనపడుతున్నటువంటి వారు ఇశ్రాయేలీలై ఉన్నారు. అంత చిన్న ప్రాంతమైనప్పటికీ కూడా ఈరోజు ప్రపంచంలో ఎవరైనా సరే వారిని ఏమి చేయలేనటువంటి పరిస్థితి వారికి ఈ రోజున. అంటే ఇశ్రాయేలీను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కాబట్టి వారి పక్షాన ఉన్నటువంటి వారు ఎవరునంటే గనక, అంటే ఇదంతా కూడా ఎందుకు యెహోవా వారి పక్షాన ఉన్నాడంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి. ఇదిగో నీ సంతానంలో ఇదిగో బూది గంతముల వరకు వారు సాక్షులుగా నిలవబడతారని దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానమును బట్టి వారు అలా నిలిచి ఉన్నట్టుగా మనము చూడగలుగుతున్నాము. ఈ రోజుకి వారిని ఎవరు ఏమి చేయలేనటువంటి పరిస్థితి వారిలో మనకు కనబడుతుంది. కాబట్టి ఆ పండగ కారణంగానే ఆ 7వ తారీఖు ఉదయాన్నే ఆ గాజా ప్రాంతం నుంచి, పాలస్తీనా ప్రాంతం నుంచి వారికి ఏమైతే వచ్చిందంటే ఆ యొక్క బాంబుల దాడితోటి ఆ వీడియో క్లిప్స్ అవి కూడా అక్కడ పెట్టాను, కానీ ప్లే అవ్వట్లేదు. సో అది దాడి వచ్చి వారిని సర్వనాశనము, లేకపోతే పూర్తిగా అనేక మందిని చెరపట్టబడి స్త్రీలను ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి, ఆకాశంలో నుంచి ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఆ భూమి మీద ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఇవన్నీ మనం చూసినప్పుడు కనుక ఆ పరిస్థితులన్నీ మనము ఇజ్రాయిల్ ప్రాంతం మీద జరుగుతున్నటువంటి సందర్భాలు. ఇవన్నీ ఎందుకు నేను ఈరోజు తెలియజేస్తున్నానంటే, వీటన్నీ ఈ రోజున మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఇది ఇజ్రాయేలు ఎవరి సంతానము, ఇజ్రాయేలు దేవుడు ఎవరు, లేకపోతే ఈ సర్వను సృష్టించినటువంటి దేవుడు ఎవరు, ఇవన్నీ మనం ఆలోచించగలిగితే గనక ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి లేఖనము నెరవేర్చబడు కాలము మనకు అతి సమీపములో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అతి చిన్న బిడ్డలు ఎంతో మరణాన్ని చూస్తున్నటువంటి వారు, అటు పాలస్తీనా అయినా కావచ్చు, ఇటు ఇజ్రాయేల్ అయినా కావచ్చు, దేవుని చేతులతో సృష్టించబడినటువంటి ఏ ప్రాణి, ఏ మనిషి చనిపోవడానికి లేదు. నిజంగా వారి ఇరువురి మధ్య సత్సంబంధాలు కుదిరి, లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారము, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము వారి ముందుకు కొనసాగితే అది దేవునికి మహిమ. కానీ వారు పంతాలకు పోయి, లేకపోతే దాన్ని ఏమంటారు, ఆధిపత్యాన్ని నిలవబెట్టుకోవాలనేటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? నరబలి జరుగుతుంది, లేకపోతే మనుషులు చనిపోతున్నారు, పిల్లలు బందీలైపోయారు, పిల్లలు ప్రాణాలు పోతున్నాయి. ఇదంతటికి మనము వెనకల ఆలోచించగలిగితే గనక అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ సంతానమే ఇజ్రాయేలీలు ఉన్నారు. అంటే భూమి మీద మనము దేవుని సంతానమైనటువంటి ఇజ్రాయేలును హతము చేయాలని మొట్టమొదటి నుంచి అనేక యుద్ధాలు జరుగుతూనే వచ్చాయి. మోషే కాలంలో చూసినప్పుడు ఐగుప్తు దేశంలో 2 సంవత్సరాల పిల్లలందరినీ, మగ పిల్లలందరినీ చంపేయమన్నాడు. యేసుక్రీస్తు వారి కాలంలో వచ్చేటప్పటికి, యేసుక్రీస్తు కాలంలో కూడా హేరోదు కూడా 2 సంవత్సరాల మగ పిల్లల్ని చంపేయమన్నాడు. చూస్తున్నారా? అంటే దేవుడు ఏర్పరిచినటువంటి దేవుని సంతానాన్ని భూమి మీద తుడిచిపెట్టడానికి సాతాను పన్నుతున్నటువంటి పన్నాగాలుగా మనము గుర్తిరగాలి. అబ్రహాములో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సంతానాలని దేవుని పేరట అక్కడ మొత్తం తుడిచిపెట్టాలనేటువంటి ఆ గొప్ప దురుద్దేశాలతో వారు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. అక్కడ డౌన్లో ప్లే బటన్ ఉండొచ్చు, చూడండి. స్క్రీన్ మీద టచ్ చేస్తే ప్లే అవుతుంది. స్క్రీన్ మీద లైట్ కలర్లో ప్లే ఉంటుంది. సో ఇవన్నీ మనం అక్కడ మళ్ళీ ప్లే చేయండి. సో ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఎంతో దారుణమైనటువంటి పరిస్థితులు మనము అక్కడ చూడగలుగుతున్నాము. ఇవన్నీ కారణం ఏంటంటే గనక మరొక కారణం ఉంటుంది, దేవునికి వారు విధేయులు కాకపోవడమే. ఇదిగో శత్రువుల చేతికి నిన్ను అప్పగిస్తాను, ఇదిగో నీ స్త్రీలు పరాయి పురుషులు తీసుకుపోతారు, లేకపోతే నీ పిల్లలను వారు చంపుతారు. ఇట్లాంటి మాటలు మనము ప్రత్యక్షంగా మరలా మనము చూడగలుగుతాము పరిశుద్ధ గ్రంథంలో. ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏంటనే కనుక, ఇగో అబ్రహాము సంతానమైనటువంటి ఇజ్రాయేలు దేశమును చూసారా, స్త్రీలను, వీడియోలన్నీ మీరు ఆల్రెడీ చూసేసినటువంటి వీడియోలే. జస్ట్ ప్రసంగానికి ఆ టైంలో మీకు అర్థం అవ్వడానికి మాత్రమే చిన్న పెట్టడం జరిగింది. అంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఈ రోజున మనము చూడగలుగుతున్నాము. ఎందుకనంటే ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సజీవ గ్రంథమైనటువంటి ఈ భూమి మీద జరుగుతున్నటువంటి సమస్తమును ఇదిగో ఇందులో లిఖించబడినటువంటి గ్రంథమే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమై ఉంది. ఇందులో ఉన్నటువంటి ఏ విషయము కూడా తూచా తప్పకుండా ప్రతిదీ జరగాల్సినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నిజంగా గనక వారు గనక
యేసుక్రీస్తు వారిని అంగీకరించగలిగితే గనక, యేసుక్రీస్తు వారిని అంగీకరించేటువంటి కాలము వచ్చే వరకు వారి పరిస్థితి ఈ విధంగానే ఉంటుందని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. వారు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ భూమి మీదకి వచ్చి వారి కొరకు వారి యొక్క పాపముల నిమిత్తము ఆయన ప్రాణాన్ని చిందించాడు, రక్తాన్ని చిందించాడు అనేటువంటి విషయాన్ని గ్రహించే వరకు ఇదిగో ఇజ్రాయేల్ దేశం పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. ఇది లేఖనాల నెరవేర్పుగా మనము గమనించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మనం చూడగలిగితే గనక, ఏదైతే యెరూషలేము గనక మనం చూస్తే గనక, యెరూషలేములో కట్టబడినటువంటి ఆ పట్టణాలు గనక మనం చూస్తే గనక, ఈ మొట్టమొదటి మందిరం ఒకటి ఉంటుంది. ఆ మొట్టమొదటి మందిరము కట్టించింది ఎవరనంటే సొలొమోను కట్టించాడు. ఆ మందిరాన్ని అలెగ్జాండర్ లేక ఆ యొక్క పరిస్థితిలో దాన్ని కూల్చివేసినట్టుగా మనం చూడగలం. మళ్ళా రెండవ మందిరాన్ని సైరస్ అనేటువంటి వ్యక్తి ద్వారా, కోరేషు అనేటువంటి వ్యక్తి ద్వారా దేవుడు కట్టించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాము. ఇది రెండవ మందిరం. ఇది అయితే ఈ రెండు మందిరాలు కూడా కూల్చబడ్డాయి. ఎక్కడ? యెరూషలేము ఆ పట్టణంలోనే. ఈ కూల్చబడినటువంటి ఆ అదే ప్లేస్లో ఒక డోమ్ కట్టబడింది. ఇది మందిరము కాదు కానీ, లేకపోతే సల్లి చేసేటువంటి ప్లేస్ అసలే కాదు కానీ, అదొక ఆకారముగా ఆ కాలంలో మూడవ మందిరము కూడా కాదు. అది జస్ట్ ఆ ప్లేస్ని ఆక్రమించుకుని ఈ దేశాల వారు దాన్ని కట్టించడం జరిగింది. ఇదంతటికీ ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నా, ప్రాణాలు పోతున్నా, వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే అదిగో అక్కడ పడుతున్నటువంటి ఆ డోమ్ ఏదైతే ఉందో ఆ స్థానము ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక దైవికమైనటువంటి ప్రాంతముగా ఆ ప్రాంతం మనకు ఉన్నది, యెరూషలేము పట్టణంలో. ఇప్పుడు ఆ పట్టణంలో వీళ్ళేమో వాళ్ళేమో మసీదు కట్టాలని వారి యొక్క ఆలోచన. అయితే అదే స్థానము ఇది ఇజ్రాయేలీలది కాబట్టి ఇది ఏమాత్రము కూడా మేము ఆ స్థానానికి మేము ఇవ్వము అనేసి వారి వాదన. సో ఈ రెండు వాదనల మధ్య ఈ రోజున ఆ రెండు దేశాల మధ్య యుద్ధము జరుగుతున్నటువంటి సందర్భము. దేవుని పక్షాన దేవుడేమో ఇశ్రాయేలీయుల పక్షాన ఉన్నటువంటి వాడు. మనము వాక్యాలు చూద్దాము ఇంకా ముందుకు వెళ్ళిన తరువాత. అయితే ఈ గాజా ప్రాంతము లేకపోతే ఈ పరిస్థితులన్నీ మనం ఆలోచించినప్పుడు దేవుడు మాత్రము లేకపోతే ఆ లోక సంబంధులు మాత్రము వారిపైన యుద్ధము చేస్తున్నాను అని అనుకుంటున్నారు తప్ప వారు దేవుని పక్షాన నిలబడినటువంటి మనుషులు అన్నటువంటి గ్రహింపు గాజా ప్రాంతానికి కానీ పాలస్తీనా ప్రాంతానికి కానీ లేకుండా పోయింది. అయితే ఇట్లాంటి పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తూ వారిని నడిపిస్తున్నటువంటి దేవుడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అమ్మా, క్షేమముండునుగాక, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక, నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించింది. అంటే దేవుని యొక్క కృప ఇశ్రాయేలు పట్టణం పైన ఉంది. వారిని ఏమాత్రం కూడా ఎవరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు. అయితే వారిలో జరుగుతున్నటువంటి ఆ మారణ హోమం ఏదైతే ఉందో అది నిజంగా వారికి ఒక పక్షాన అది శిక్షగా మనకు కనబడుతుంది. ఆ శిక్షలో నుంచి గనక మనం ఆలోచించగలిగితే గనక ఆ శిక్షలో నుంచి వారు బయటపడాలి అని అంటే గనక యేసుక్రీస్తు నామాన్ని వారు అంగీకరించాలి. యేసుక్రీస్తు నామము అంగీకరించకుండా ఎందుకు వారు అలా ఉండిపోతున్నారని అంటే గనక వారి కనులకు మంద దృష్టి కలుగు చేసినది ఆయనే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకు ఆయన యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా మంద దృష్టి కలుగు చేయడం అంటే గనక ఇదిగో వారిని ఆ విధంగా ఉంచి ఇదిగో ప్రపంచంలో ఉన్నటువంటి అన్యులంతా కూడా యేసుని అంగీకరించిన తరువాత వారు ఆఖరిగా యేసుక్రీస్తుని అంగీకరిస్తారు. అంగీకరించిన తరువాత ఇదిగో రెండవ రాకడ రాబోతుంది. ఇదంతా కూడా మనము ఆలోచించగలిగితే గనక దేవుని యొక్క ప్రణాళికలోనే ఈ పరిస్థితులన్నీ స్థిరపడి నడిపించబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం గ్రహిస్తున్నటువంటి మనము రెండవ వచనం, అదే అధ్యాయము 2వ వచనం చూస్తే, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి, యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు, ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనములను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై.
చూస్తున్నారా? అంటే ఇశ్రాయేలు గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మారులు ప్రతి ప్రవక్త ప్రవచించినటువంటి పరిస్థితి, ప్రతి ప్రతి వ్యక్తి మాట్లాడినటువంటి పరిస్థితి మనము చూస్తూనే ఉంటాము. ఈ రోజున వీడియోలో చూస్తున్నటువంటి మనకు దైవికమైనటువంటి ఆలోచన కాగలగాలి, దైవికమైనటువంటి మనకు ఆ బయలుపాటు కాగలగాలి. ఎందుకు, ఏం జరుగుతుంది? ఇజ్రాయేలుకు పాలస్తీనాకు, ఇజ్రాయేలు దేవుని పక్షం అయితే గనక ఇదిగో పాలస్తీనా, ఈ అరబ్ దేశాలు కూడా ఇవన్నీ ఏం జరుగుతున్నాయంటే ఇజ్రాయేలు దేవుని పట్టణానికి వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇజ్రాయేల్ అయితే దాని యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు. అబ్రహాము ఏ విధంగా అయితే ఏనాడు కట్టిపట్టినటువంటి వ్యక్తి, ఏనాడు యుద్ధము చేయనటువంటి వ్యక్తి, తన తమ్ముడి యొక్క ఆస్తి పోగొట్టుకోగలిగే ఏం చేశాడు? 318 మందిని వెంట పెట్టుకుని వెళ్ళి 5 రాజులను హతము చేసి తన ఆస్తిని మరలా తిరుగు తెచ్చినట్టు మనము చూడగలుగుతున్నాము. ఆ యుద్ధ పటిమ ఏదైతే ఉందో, నిజంగా వాక్యం వింటున్నటువంటి మనము ఇజ్రాయేలీని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇంచుమించుగా 2 సంవత్సరాల ఇంచుమించుగా వాళ్ళ జీవితంలో కాలేజ్ ఆర్ స్కూల్ విషయాల్లో టైంలో 2 సంవత్సరాలు స్త్రీలు పురుషులు అందరూ కూడా ఆ యొక్క యుద్ధ నైపుణ్యాన్ని వారు పొందుతున్నటువంటి స్త్రీలుగా పురుషులుగా ఉన్నారు. ఈ రోజున బెన్యమిన్ నెతన్యాహు అనేటువంటి ఆ వ్యక్తి యొక్క ప్రైమ్ మినిస్టర్ యొక్క కుమారుడు కూడా ఆ యుద్ధంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి మనం చూస్తున్నాం. 73 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి కూడా యుద్ధంలోకి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. తన దేశంలో శాంతి కొరకు, సమాధానము కొరకు దేవుడు ఏర్పరిచినటువంటి, దేవుడిచ్చినటువంటి ఆ యుద్ధ పటిమను వారు చూపిస్తూ ఈరోజు విజయము వైపే వారు ముందు కొనసాగుతున్నారు. నేను మనకు తెలిసినటువంటి చెల్లి, బావగారు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, మేము లోపలైతే క్షేమముగా ఉన్నాము, ఏదైతే పైనుంచి వస్తుందో దాన్ని ఒక 2 సంవత్సరాల క్రితం అయితే ఆ డోమ్ గుర్తించి వాటిని ఆకాశంలోనే పేల్చేసేటువంటి, అవి కింద పడకుండా చేసేటువంటి గొప్ప టెక్నాలజీ ఇజ్రాయేలీల దగ్గర ఉంది. అయితే మొన్న అయితే మాత్రం ఎందుకు మిస్ అయిందో, అది మిస్ అయ్యింది, చాలామంది ప్రాణాలు నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. పైనుంచేమో రాకెట్లతోటి, కింద నుంచేమో కార్ల మీద వచ్చి స్త్రీలను, పిల్లలను తీసుకుపోయి బందీలుగా చేసినటువంటి పరిస్థితులు మనము చూడగలం. ఇదంతా కూడా వాక్యపు నెరవేర్పు. వారు ఎంతకాలానికైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో, వారు ఎంతకాలానికైతే క్రీస్తునామములో లేకపోతే దేవుడు పంపించిన కుమారుడిగా మెస్సియా ఇంకా వస్తాడు అన్నటువంటి ఇంకా భ్రమలో ఏదైతే ఉందో, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి నూతన నిబంధనలు ఏమాత్రము కూడా వారు అంగీకరించకుండా ఉన్నంత కాలము కూడా వారికి ఇదే పరిస్థితులు ఎదురవుతూ వస్తూ ఉంటాయి. 122వ దావీదు కీర్తనలో చూసినట్టుగా వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళెను, అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశముల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. తర్వాత యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురు. యెరూషలేమా నిన్ను నిజంగా ఈరోజు క్రీస్తును అంగీకరించినటువంటి మనం ఒక పక్క ఆలోచించగలిగితే కనుక మన కొరకే వాళ్ళకి ఇంకా ఆ బ్లైండ్నెస్, ఆ యొక్క మంద దృష్టి కలుగు చేసింది మన కొరకే. భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులు క్రీస్తును అంగీకరించిన తరువాత ఇంకా ఎవరైతే మిగలకుండా ఉన్నారో, ఈ ఆరిన నేలపైన మనుషులు ఎక్కడైతే ఉన్నారో వారందరూ క్రీస్తుని అంగీకరించిన తరువాత దేవుని కుమారులుగా ఏర్పరచబడిన తరువాత తప్పక ఇజ్రాయేలీలు కూడా ఆ విషయాన్ని గ్రహిస్తారు అన్నటువంటి విషయము పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. ఈ రోజున జరుగుతున్న పరిస్థితులన్నీ మనం ఆలోచించినప్పుడు, ఇంకనూ మనము దేవునిలో ఎదగకపోయినా, ఇంకనూ మనము క్రీస్తుని అంగీకరించకపోయినా, ఇంకనూ ఆయా పరిస్థితులను మనము ఆటంకాలుగా పెట్టుకుని దేవునిని నమ్మక, లేకపోతే దైవికంగా మనము బలపడక వెనుకంజు వేస్తున్నామేమో, ఈ యుద్ధాలు, ఈ పరిస్థితులు ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు మనము చేయాల్సినటువంటి ఆ గొప్ప పని ఏంటంటే దేవునికి మనము నమ్మకస్తులుగా జీవించాలి. క్రీస్తులో మనము చేయాల్సినటువంటి ప్రతి కార్యాన్ని మనము సమస్తమును చేస్తూ మనము మా జీవితాల్లో ముందుకు కొనసాగగలిగితే గనక తప్పక ఈ పరిస్థితులే ప్రాక్టికల్గా మనకు కనబడుతున్న పరిస్థితులను బట్టి మనము మేల్కొన్నటువంటి వారం అవుతాము. మనము మేల్కొల్పబడి నిజంగా మన జీవితాలని చక్కదిద్దుకోవాల్సినటువంటి వారమేమో. దీపం ఉండగానే ఇల్లు
చక్కబెట్టుకోగలగాలి. దీపము, ఆ దీపము కూడా ఇదిగో కొంచెము కిందో మంచము కిందో పెట్టకూడదు, కానీ ఇదిగో దీప స్తంభము పైన పెడితే అది అనేక మందికి ఆ వెలుగుని ఆ దీపము ఇస్తుంది. అటువంటి ఆ దీపము వలె, లేకపోతే ఆ యొక్క వెలుగు వలె మనము ఉండగలగాలంటే గనక తప్పక దేవుని సన్నిధిలో క్రీస్తును అంగీకరించినటువంటి మనము క్రీస్తులో బలపడుతూ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఘోరమైనటువంటి పరిస్థితులు మనము ఆలోచిస్తూ ముందుకు కొనసాగగలిగితే గనక, ఈ చరిత్రలు మనము తెలుసుకోగలిగితే గనక, ఈ చరిత్రలు మనం తెలుసుకోగలిగితే గనక మన సజీవుడైనటువంటి దేవుడు ఎంత పరిశుద్ధుడు, నిజముగా ఆయనను అంగీకరించి ఇగో ఆయన సన్నిధిలో కొనసాగబడుతున్నటువంటి మనము ఒక రాయినో రప్పనో మనము ఒక చెట్టునో పుట్టనో పూజించట్లేదు, కానీ నిజమైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించేటువంటి వారసమైన అన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి విషయాలు మనం గ్రహిస్తున్నటువంటి, ఇంకా వెనకాడకుండా ఎవరైతే రక్షణలోకి ఇంకా రాలేదో, ఇంక ఎవరైతే బాప్తిసం పొందలేదో, ఈ పరిస్థితులన్నీ చూస్తే కనుక యూట్యూబ్ ఈరోజు వాకింగ్ కూడా తెలియజేస్తుంది. ఎక్కడో జరుగుతున్నటువంటి విషయాన్ని నీ కళ్ళకు ఎందుకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడంటే అది నీవు గ్రహించాలి, నీవు క్రీస్తులోకి మార్చబడాలి, నువ్వు యథార్థమైనటువంటి జీవితాన్ని నీవు జీవించాలి. కాబట్టి ఈ ప్రాక్టికల్గా నీ కళ్ళ ముందు ఈ విషయాలన్నీ దేవుడు పెడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క 122:6 వచనంలో కనబడుతున్నమాట, యెరూషలేమా నీ క్షేమము కొరకు వర్ధిల్లుదురు. నిజంగా ఈరోజు ఏదో ఒక దేశముగా మనం చూడొద్దు, ఒక ప్రాంతముగా మనం చూడొద్దు, ఆ ప్రజలు మనం అనుకోవద్దు. ఆ ప్రజలు ఎవరో తెలుసా? ఇదిగో మనకు సంబంధించినటువంటి వారే. ఇదిగో క్రీస్తుని అంగీకరించినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు వారి వంశం ఏదైతే యూదా ఉందో, ఆ యూదులుగా వారి యొక్క ఆయన వంశంలో ఉన్నటువంటి ప్రజలు ఆ యూదులై ఉన్నారు. వారి యొక్క తండ్రి యాకోబు సంతానం ఏదైతే ఉందో ఇజ్రాయేలు దేశముగా ఆ దేశము మనకు కనబడుతుంది. కాబట్టి ఇంత మనము యూట్యూబ్ ఓపెన్ చేయడం, చూడడము, అయ్యో అనుకోవడం, పాపం అనుకోవడం కాదు, కానీ యెరూషలేము క్షేమము కొరకు మనము ప్రార్థన చేయాల్సినటువంటి వారమై అన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. చూస్తున్నారా, ఎక్కడో జరుగుతున్నటువంటి ఆ యుద్ధానికి, ఎక్కడో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి మనకు ఎంత దగ్గర సంబంధం ఉన్నటువంటి పరిస్థితి. ఆ దగ్గర సంబంధంలో నిజంగానే యెరూషలేము మనకు ఆ రిలేషన్ ఏ విధంగానంటే గనక మన యొక్క బాప్తిస్మము ద్వారా, క్రీస్తును అంగీకరించడం ద్వారా మనము ఆ రిలేషన్ను పొందుకున్నాము. కాబట్టి ఆ రిలేషన్లోకి, వారిలోకి, లేకపోతే దేనికైనా క్రైస్తవ జీవితంలో నేను పదే ఆ బాప్తిసం కొరకు లేకపోతే చెప్తానే ఎవరు అనుకోకూడదు, కానీ అది నా బాధ్యత అయి ఉంది. అది తీసుకుంటే సమస్తము ఏదో అయిపోద్దని కాదు, కానీ నీ జీవితము మరొక అడుగులోకి, నీ జీవితము మరొక వెలుగు సంబంధమైనటువంటి పరిస్థితుల్లోకి అది వెళుతూ ఉంటుంది. దాన్ని నీవే నీ చేతులతోనే ఇంకను ఆపుకుని, మనము ఏ పాటి వారము, గడ్డి పువ్వు లాంటి మన జీవితాలు, నీటి బుడగ లాంటి మన జీవితాలని మనము ఇంకను వెనకంజు వేస్తూ ఇదిగో దేవునికి దూరం అయితే గనక, ఇదిగో ప్రపంచమంతా ఆ వైపు చూస్తున్నటువంటి సమయంలో, ప్రపంచమంతా కూడా ఇగో ఒక దిక్చూచిగా ఉన్నటువంటి ఇజ్రాయిల్ వైపు చూస్తున్నటువంటి సమయంలో, అటువంటి సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనము ఇక ఎందుకు ఆలస్యము చేయాలి? జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులను మనము ఇంకెంతకాలం మనము గ్రహించకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన మనలోకి రాగలగాలి. యూట్యూబ్లో చూడడం, ఫేస్బుక్లో చూడడం, అది చూడడానికి లేదా స్క్రోల్ చేయడానికో, లైక్ కొట్టడానికో, షేర్ చేయడానికో కాదు, కానీ ఇదిగో నిన్ను మేల్కొల్పుతుంది అన్నటువంటి విషయాన్ని నీవు గ్రహించగలగాలి. కాబట్టి ఇగో మరొక మారు తెలియజేస్తున్నాను, డిసెంబర్ నెలలో ఆ యొక్క బాప్తిస్మ కార్యక్రమాలు మనము ఏర్పాటు చేయబోతున్నాము. మొన్న మధ్య మనకు ఒక సహోదరి ఆ యొక్క బాప్తిస్మ కార్యక్రమం తీసుకుంది. అసలు ఆ ఇజ్రాయేల్ యుద్ధానికి బాప్తిస్మ కారణాలు అని అడిగేటువంటి ఆ ఆలోచన దయచేసి పెట్టుకోవద్దు. వారితో మన సంబంధము కేవలము బాప్తిస్మము ద్వారానే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకను పొందినటువంటి వారు ఒకవేళ పొంది ఇదిగో ఇంకను ఆయా పరిస్థితుల్లో బందీలుగా ఉండిపోతే గనక, ఇదిగో పొంది ఇంకను దేవునిలో నమ్మకముగా యథార్థముగా లేకపోతే గనక, ఇదిగో నీ జరుగుతున్నటువంటి ఈ హెచ్చరికలే నిన్ను నీవు సరి చేసుకోవాల్సినటువంటి ఆ గొప్ప సమయం అయింది. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థంగా బ్రతకలేకపోతున్నాను, ఇదిగో నీతిగా నేను ఉండలేకపోతున్నాను, దేవుని సన్నిధిని నేను దొంగలిస్తున్నాను, ఇదిగో దేవునికి ఇచ్చుటలో నేను వెనుకాడుతున్నాను అనేటువంటి ఏ పరిస్థితి అయినా
యేసుక్రీస్తు నామములో అది తొలగించబడి నీ జీవితంలో నీవు నమ్మకంగా ఉండగలిగితే గనక జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి నీవు మేల్కొన్నటువంటి సహోదరిగా నీవు ఉండగలవు. మేల్కొన్నటువంటి సహోదరుడిగా నీ ఉండి దేవుని సన్నిధిలో బలపడగలము. అందరూ లేచి నిలబడదాం. విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఒక్కసారి చిన్న ప్రార్థన చేసి వాక్యం ముగించుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా, జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి, యెరూషలేము క్షేమాన్ని బట్టి ప్రార్థన